దేవాలయ ప్రాంగణంలో నిర్వహించడం జరుగుతుంది. యాగ నిర్వాహకులు బ్రహ్మశ్రీ కందాల సుబ్రహ్మణ్యావధాని గారు, కృష్ణ యజుర్వేద పండితులు, వారి ఆధ్వర్యంలో మన ఆలయ ప్రాంగణంలో అత్యంత వైభవంగా వేద పండితుల చేత ఈ యొక్క యాగం నిర్వహించడం జరుగుతోంది. కావున భక్తులంతా కూడా ఈ యాగంలో పాలు పంచుకొని, ఎందుకంటే ఇటువంటి యాగాలు మన పూర్వజన్మ సుకృతం ఉంటేనే కానీ జరగవు. అందులోకి మన కాలనీలో మనకు దగ్గరగా జరగడం అనేది మన అదృష్టంగా భావించాలి. మరి 6వ తారీఖు నుంచి కూడా 6వ తారీఖు వరకు శ్రీరామనవమి వరకు పంచమి రోజు నుంచి ప్రారంభమవుతుంది. నవమి వరకు శ్రీరామనవమి వరకు చాలా వైభవంగా 2వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు ప్రతినిత్యం కార్యక్రమ వివరాలు మీకు పాంప్లెట్లు ఇవ్వడం జరిగింది. ప్రతిరోజు ఉదయం హోమాలు, అలాగే సాయంత్రం కళ్యాణాలు కూడా ఉంటాయి. ఒకరోజు గణపతి కళ్యాణం ఉంది మొదటి రోజు 2వ తారీఖున, అలాగే 3వ తారీఖున వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణం ఉంది. అలాగే 4వ తారీఖు చండీ సప్తవసతి హోమం, ఉదయం చండీ హోమం జరుగుతుంది. అలాగే సాయంకాలం ఖడ్గమాల సహిత శ్రీ సూక్తల పారాయణతో సామూహిక కుంకుమార్చన కార్యక్రమం ఉంది. అలాగే శనివారం 5వ తారీఖున శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమవుతుంది. అలాగే 6వ తారీఖు ఉదయం